ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ. దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం. 2 నెలలుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా, ఇంకో పక్క ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం, ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే 5 ఏళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను, అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, దేవుడు కరుణించాడు, చాలా సంతోషం. అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది, మళ్ళీ చెప్తున్నా, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది, మాది. అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అనుసంధానం అయితే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో గడపాలని కానీ మళ్ళీ మడకసిరికి వెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్ చేయమని అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ వస్తా. ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం.